మరో బ్రేకింగ్ అంటుంది మనకి. మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చూసేందుకు తనను అనుమతించలేదన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని తెలిపారు. మరణాన్ని ధృవీకరించడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. ఇక జూన్ 5న గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారని మహానంద కుమారి తెలిపారు. గోపీనాథ్ కుమార్తె సంతకం చేసిన ఒక లేఖ ఆధారంగా తన కుమారుని చూసేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదన్నారు. మరణానికి దారితీసిన పరిణామాలపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏఐజీ ఆసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షల ఫలితాలు, చికిత్స వివరాలకు సంబంధించి పత్రాలను పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్లో. ప్రవీణ్, మనం చూసుకుంటే ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి ఇప్పుడు ప్రత్యేకంగా అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అసలు? అయితే చూసుకుంటే కనుక రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మాగంటి గోపీనాథ్ తల్లి నిన్న సాయంత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తన కొడుకు మరణం చుట్టూ ఉన్న అనుమానాస్పద పరిస్థితుల పైన పూర్తిగా దర్యాప్తు కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరణించిన తర్వాత కూడా ఐసీయూలో ఆయనను సంప్రదించకుండా తనకు అనుమతి లేదని అయితే మొత్తంలో కుమారి ఆరోపించింది. శ్రీమతి సిక్కిర సునీత రాతపూర్వక ఆదేశాల మేరకే ఆసుపత్రి భద్రతా సిబ్బంది ఆమెకు బయట ఉంటారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కేటీ రామారావును స్వేచ్ఛగా లోపలికి ఎలాగా వాళ్ళకి పెడతారు, కన్నతల్లైన నన్ను లోపలికి ఎందుకు అనుమతించలేదు అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటిగా తెలుస్తుంది. కిడ్నీ తొలగించిన తర్వాత వైద్య పరీక్షలు, డయాలిసిస్ జాప్యం జరిగిందంటూ కూడా అక్కడ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆయన కుప్పకూలినప్పుడు గన్మ్యాన్ సెక్యూరిటీ సమయంలో సహాయం చేయడం కూడా మొత్తంగా కూడా విఫలమయ్యారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో అయితే మాగంటి గోపీనాథ్ మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.